హాయ్ అండి అందరికీ. నేనైతే పొద్దున్నే లేచి అయితే ఇగో ఇంట్లో పనులన్నీ చేసుకొని ప్రశాంతంగానైతే దీపం పెట్టేసుకున్నా. అంటే అంత తొందరగా ఏం లేవలేదు, 6 అయింది. పొద్దున్నంటే 5:30కే మెలకువ వస్తుంది. అయినా సరే 6కి లేచిన. ఎందుకంటే లేవగానే మనం కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు ఫోన్ ఒత్తుడు అలవాటు. ఫోన్ చూసిన తర్వాత లేచి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అందులో ఒకటి చలి కూడా బాగా వేస్తుంది కదా, అందుకని లేవడానికి వస్తలేదు. మళ్ళీ పనికి వెళ్తున్నాము రోజు. రోజు పనికి వెళ్తే కొంచెం లేవడానికి కష్టమే. అందుకని చెప్పేసి కొంచెం అయితే లేట్ అయిపోయింది. ఇక్కడనైతే నేను ప్రశాంతంగా దీపం ముట్టించుకొని అన్నం అయితే వండుతున్నా. నేను ఎందుకు ఇటు సైడే చూస్తున్నా అంటే సిద్ధు అక్కడేమో చేస్తుండు కెమెరా సైడ్ అని చెప్పేసి చూస్తున్నా. ఫోన్ అక్కడ పెట్టేసి నేను ఇక్కడ వేస్తుంటే సిద్ధు అక్కడికి వెళ్ళి ఏమో చేస్తుండు. సిద్ధుతో మాట్లాడుకుంటేనైతే నేనైతే అన్నం అయితే వండేసిన. ఈరోజైతే పనికేం వెళ్ళలేదు, అందుకని చెప్పొచ్చి కొంచెం స్లోగానైతే వంటనైతే చేసేసిన. అంత స్పీడ్గా ఏం కాకుండా పనికి వెళ్ళినప్పుడు తొందర వేసుకోవాలి, పనికి వెళ్ళినప్పుడు కొంచెం స్లో వేసుకోవాలి. అయినా సరే నేను వంటనైతే పూర్తి చేసుకుంటా. ఎందుకంటే ఒకవేళ ఉంటే తొందరగా వెళ్ళడానికి టైం తొందరగా వెళ్ళొచ్చు కదా. ఒకవేళ వంట కాకపోయిందనుకో మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే 8:30 లోపు అయితే వంట చేసేసుకున్నా. ఇంకా చాయ్ తాగలేదు. నేను ఇక్కడైతే ఈరోజు గోడ్ చిక్కుడే కర్రీ పావు కిలోనే వచ్చింది, ఎక్కువ ఏం తెలియదు. అదంతా లాత ఉంది. దించుడు ఎందుకని చెప్పేసి నేనైతే కోసేస్తున్నా. నేను అక్కడ కోసేస్తుండే సిద్ధు అయితే స్కూల్కి వెళ్తుండు. సిద్ధు ఇంటి ముందటి నుండి అంటే ఈ మధ్యలో ఇంటి వెనక నుండి ఎక్కువ తవ్వ పెట్టేసిండు. అక్కడ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అట్నుండే వెళ్ళిపోతున్నాడు సిద్ధు. అప్పుడేమో ఇలా వెళ్ళేది, ఇప్పుడేమో అలా వెళ్తుండు. సిద్ధుకు వెనకాల దోస్తులు దొరికిరు కాబట్టి వెనక నుంచి వెళ్ళడం బాగా అలవాటు చేసుకున్నాడు. ముందు నుండి అంటే వెనుక నుండి వెళ్తుండు. ముందు నుండి ఇట్లా చుట్టూ తిరిగే పోయేసరికి వెనుక నుండి కొంచెం దూరం వెళ్తాడు అన్నట్టు, అందుకని చెప్పేసి అలా వెళ్తుండు. నేను ఇక్కడనైతే చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్నా కదా, ఉడకబెట్టుకున్న తర్వాతనైతే అవి నీళ్ళని నొంపేసి చిక్కుడుకాయ తీసేసి అందులోనే పెట్టిన. కొంచెం గిన్నె నీళ్ళు ఉంటాయి కదా, అవి కొంచెం మాడినట్టు అయింది అంతే. ఒక్కటే ఉల్లిగడ్డ కోసుకొని అయితే వేసుకున్నా. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందునే చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్నా కదా, అదైతే వేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులోనే పసుపు కొంచెం ఉప్పు వేసిన. అల్లం వెల్లిగడ్డను అయితే వేయలేదు, కావాలనే వేయలేదు. ఎందుకంటే కొంచెం ఎందుకో ఇష్టం అనిపించదు ఇందులో వేయడానికి, అందుకని చెప్పేసి ఏమీ వేయలేదు. ఇలా టమాటా పచ్చిమిర్చి ఏది వేయలేదు, చాలా సింపుల్గా అయితే వేసేసుకున్నట్టు. బాగుంటుంది. అంటే ఎప్పుడైనా ఒక్కసారి తిన్నప్పుడు కొంచెం గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇవైతే వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నా. వీడియోనైతే ఈరోజు చాలా తక్కువ అయిపోయింది, ఎందుకంటే నేను పొద్దున్న కొంచెం లేట్గా లేచిన కదా, తీయడానికి వీలు కాలేదు. ఓన్లీ పూజది, ఓన్లీ కర్రీది అంతే మాత్రమే తీయగలిగిన. కొద్దిసేపు అయితే పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత మూత తీసుకొని కొంచెం కారం అయితే వేసుకున్నా. కారం వేసుకున్నప్పుడు కొంచెం అయితే వాటర్ ఉన్నాయి, అలా నూనె కదా అది వాటరే. ఎందుకంటే నేను చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్నా కదా, ఆ వాటర్ అంతా వచ్చేసింది. అవి అంతా అయిపోయేసరికి చిక్కుడుకాయ అయితే ఇలా అయ్యింది దగ్గరికి. అదంతా నూనెం కాదు, ఓన్లీ కర్రీనే. అది వేడి మీద ఉంది కాబట్టి అలాగ అనిపిస్తుంది. దింపిన తర్వాత అయితే దానికి సెట్ అయిపోయింది అన్నట్టు. ఇది ఈరోజు మా స్పెషల్ వచ్చేసి గోడు చిక్కుడుకాయ కర్రీ అంతే. మేమైతే ఇక్కడ వేసుకొని తింటున్నాం. టైం వచ్చేసి ఇది తినేటప్పుడు అయితే 2 అలా అయింది.